తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి మారుతి శివ గణేష్ అన్నారు. అత్యాచారానికి గురైన మైనర్ దళిత బాలిక కుటుంబాన్ని సంబంధిత శాఖలు సందర్శించకపోవడం దారుణమని, మండల తహసీల్దార్, పోలీస్ అధికారులు బాధితురాలిని పరామర్శించకపోవడం ప్రశ్నార్థకమని అన్నారు. వెంటనే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి జిల్లా కలెక్టర్ లేదా ఆర్డీఓ కుటుంబాన్ని సందర్శించి భరోసా కల్పించాలన్నారు. రాష్ట్ర హోంమంత్రి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాగాపు గాంధీ సార్, గునిపే కిరణ్, గునిపే చంద్రరావు, అన్ని గునిపే భర్త, అన్ని కొడుకు కిరణ్ అని సార్. నా కూతుర్ని బతుకులు చేశారు సార్. నాకేమొద్దు సార్. వేరే అబ్బాయి ఇద్దరు కలిపి అమ్మాయిని ప్రలోభ పెట్టి ఆకలికి ఒక ప్రేమ పేరుతో కొన్ని మాటలు మాయ మాటలు చెప్పి అది తీసుకెళ్లి ఆకలికి అన్నం పెడతామని బిర్యానీ తీసుకొస్తామని ఆ అమ్మాయిని అందులో బంధించి ఇంకొక యువకుని తీసుకుని వెళ్ళి ఇద్దరు కలిపి దారుణంగా అమ్మాయిని శారీరకంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి, లైంగికంగా వేధించి ఈ చిత్రహింసలు పెట్టి శరీరం అంతా ఘాట్లు పెట్టి కాల్చి కొట్టి రెక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దారుణం చేశారు. చాలా పేదవాళ్ళు అండి, వీళ్ళకి ఇల్లు కూడా లేదు. ఈ పక్కింటి వాళ్ళు చిన్న ఈ పక్కనే ఉన్న చిన్న పాక ఉన్నారు. ఎంతో దారుణమైన పరిస్థితి. ఇగో ఈ అబ్బాయి చూడండి, ఎలా చూపించండి ఒకసారి. చాలా దీన పరిస్థితి. ఆ అబ్బాయి దీన పరిస్థితి. 5 పిల్లలండి, చిన్నపిల్లలు. ఈ అమ్మాయి తర్వాత ఇంకా 4 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ స్కూల్కి కూడా పోని పరిస్థితి. వాళ్ళందరూ పోయిన స్కిన్ ఎలర్జీ, చాలా పేదరికంలో ఉన్నారు. అటువంటి అమ్మాయిని అంత దారుణమైన అగత్యానికి వాడు పాల్పడ్డారు. దానికి సంబంధించిన కేసు కట్టారు, పోక్సో చట్టం కట్టారు 4(1), అలాగే 65 బిఎన్ఎస్ కట్టారు, బలమైన చట్టాలు కట్టారు. పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఛార్జ్ షీట్ పెట్టే వరకు కూడా ఏ విధమైన ప్రలోభాలకి లొంగకూడదని చెప్పేసి పోలీసు వారికి విన్నపాలు తెలియజేస్తా ఉన్నాం, మా విన్నపం. అలాగే కేసు పూర్తయ్యే వరకు ఎవరైతే ఈ దాష్టికానికి పాల్పడ్డ వాళ్ళు ఉన్నారో ఆ నిందితులు శిక్ష పడే వరకు కాంగ్రెస్ పార్టీగా మేము వీళ్ళకి తోడుగా ఉంటామని చెప్పేసి, వీడు ఎన్నంటే ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మాటిస్తున్నాం తల్లి. అలాగే ప్రస్తుతం ఏంటంటే ఏదైతే ఇమీడియట్ ఇన్సెంటివ్ ఏదైతే సహకారం ఏదో అందించవలసిన, ఏదో చైల్డ్ వెల్ఫేర్ ఇవ్వాల్సిన ఇమీడియట్ ప్రాసెస్ ఇన్సెంటివ్ సహకారం వీళ్ళకి అందించాలి. అలాగే దారుణమైన విషయం ఏంటంటే తహసీల్దారు ఆల్రెడీ పోక్సో చట్టానికి సంబంధించి వీళ్ళని సందర్శించి యోగక్షేమాలు తెలుసుకుని వీళ్ళకి సెక్యూర్ చేసి ఈ డిస్ట్రిక్ట్ మండల మేజిస్ట్రేట్ వీళ్ళు సందర్శించవలసిన అవసరం ఉంది.